అవుగని ఈ ఐతారన్నాడు పోలియో సుక్కలేస్తారు. 5 ఏళ్ల లోపటున్న పిల్లలందరినీ తీసుకుపోయి ఏపీయండ్రి. సరేనా? మనం వార్తలు చెప్పుకుందాం. ముందుగాల హెడ్లైన్స్ ఇద్దాం. మంచిది కాదట పాలిష్ బియ్యం పువ్వా, పట్టాల్సిందే దంపుడు బియ్యం తొవ్వా. కారు తీసుకుంటూ 6 లక్షల లంచం, లేకుంటే బాధపడుతుందేమో తిండి కంచం. అంతటా పండగల సంబురం ఎట్లా జరిగినాయో చూద్దాం మనం. చక్కెర బుక్కిస్తున్న సత్తి. తన కోఫమే తనకు బీఫీ, తన చక్కెర తనకు రస్క, తీయని చక్కరి దయ్యం సుత్తం బగు మందిలో సత్తి. అమ్మో ఏమైందో ఏమో, ఊకూకనే దగ్గొస్తుంది. పానం అంతా కూడా ఇటో కుసకుసున్నది. రేపు ఆఫీస్కి సెలవు కదా, ఎంతకైనా మంచిది డాక్టర్ దగ్గరకు పోయి చూపించుకోవాలి. ఏందో ఏమో రోజు కొత్త కొత్త మందులు మార్కెట్లోకి వస్తాయి, అంతకంటే కొత్త కొత్త రోగాలు మనసులోకి వస్తున్నాయి. మనోళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా రోగాలదే జోరున్నది పో. దీని పాడుగాను స్వైన్ ఫ్లూ పురుగు మల్ల మోపైంది. చలికాలం వస్తే చాలు పబ్లిక్ ను పరేషాన్ చేస్తుంది. ఆఖరికి చిన్న సీఎం అలీసార్ను కూడా ఇడిచిపెట్టలే. చలి జ్వరంతోని సారు మొన్న నిమ్స్ దవాఖానకు వచ్చిండు. పరీక్షలు చేస్తే స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించినాయట. ఎందుకైనా మంచిదని ఇంటికాడుండి బెడ్ రెస్ట్ తీసుకుంటుండట. ఇక గాంధీ దవాఖాన్లా రోజుకో కేసు బయటపడుతుంది. చలికాలం అంటే స్వైన్ ఫ్లూ పురుగుకు హెచ్చరిక ఉన్నట్టున్నది. జ్వరం, తలకాయ నొప్పి, కుతికె నొప్పి, శీవిడి గారుతుంటే ఎందుకైనా మంచిదే ఓ పారి డాక్టర్ను కలువుండ్రి. లాపర్వా చెయ్యొద్దు. బయట తిరిగేటప్పుడు మూతులకు గుడ్డలు కట్టుకుంటే మంచిది. ఇప్పుడు మనకు బగ్గా ఆకలైంది. ఒకళ్ళొచ్చి మంచి నీళ్ళు ఇచ్చిపోయినరు, వెనకసిరి ఇంకొకళ్ళొచ్చి ఇంత షాయి తాగిపించిండ్రు, అటు ఇంకా ఇంకొకరు టిఫిన్ చేపించిండ్రు, ఆయన పోయినాక ఇంకోసారు బువ్వ తినబెట్టిండు, ఆఖరిలో ఒకళ్ళు బిర్యానీ తినబెట్టిండ్రు. ఇంతల్ని ఇంకొక ఆయన సోంపు బుక్తావా అని పెద్ద లడి తీసుకొచ్చి ఇచ్చిండు. ఏ ఊక సావిత్రి, ఒక్కపారి గంతమంది ఎందుకు వస్తారు, మన ఆకలి గురించి వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు అని అనుకుంటున్నారు కదా. కరెక్టే, కానీ నేను చెప్పేది మన కడుపులు నింపే లీడర్ల ముచ్చట గురించి. గా లిస్ట్లా ఇప్పుడు గీసారు కూడా చేరికైండు. పంజాబ్లా షెయి గుర్తోళ్ళు పువ్వు గుర్తోళ్ళు హామీల వరద వారిచ్చిరు కదా. ఇక ఇప్పుడు కేజ్రీవాల్ సార్ హామీలు గుమ్మరిచ్చిండు. గెలిపిస్తే కాలేజీ పోరగాన్లకు ల్యాప్టాప్లు ఫ్రీగిస్తాడట. రైతుల రుణమాఫీ, పంటలు ఎండిపోతే ఎకరానికి 20,000, వ్యవసాయానికి ఫ్రీ కరెంటు, ఇంటి పన్ను రద్దు, ఇంటి కరెంటు బిల్లు సగం చేస్తామని మాటిచ్చిండు. మనతాన్ లెక్క 5 రూపాయల బువ్వ హోటల్ పెట్టిస్తా అన్నాడు. ఆఖరికి గరీబ్ పార్టీ కూడా బరువైన హామీలు ఇవ్వబట్టే. ఏం చేస్తాడు మరి, ఇవాళ రేపు రాజకీయాలు గట్ల తయారైనాయి. మాటలతోని మాయ చేస్తేందుకు ఒకరిని మించి ఇంకొకరు పోటీలు పడబట్రి. షీపూర్ పార్టీ అయినా పార్టీ కదా, తప్పదు మరి. బండికి పెట్రోల్ ఎట్లనో కొందరికి లంచాలు అట్లా. సర్కార్ కొలువంటే బంగారు గుడ్లు పెట్టే బాతులు అనుకునేటట్టున్నారు. తేండ్రి 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 పచ్చపెండుతోని సంతకం గీకినందుకు సందుగల పట్టినంత పైకం వస్తుంది. వీళ్ళకి ఎన్నడూ అనిపించకుండా వచ్చినా సర్కార్ నాకు జీతం ఇవ్వబట్టే కదా, మరి నేను మళ్ళా లంచం ఎందుకు తీసుకోవాలి అని, లేదంటే బెంచ్ కింద చేతులు పెట్టకుంటే సర్కార్ ఆఫీసర్ అనిపించుకోరని ఫీల్ అవుతారా? అంటే అందరు అట్లనే ఉంటారని కాదు, ఉన్నోళ్ళ గురించి చెప్తున్నా. మొన్న జెండా వందనం నాడు ఓ వార్త వేసినాం కదా, దేశంలా అవినీతి తగ్గుతుందట అని. గా ముచ్చట తెలిసినాక సార్కు నిద్ర పట్టనట్టున్నది. ఏదో ఒకటి చేసి అవినీతిల దేశం రికార్డు నిలబెట్టాలి అనుకున్నట్టున్నాడు. నోట్ల కరువు కాలంలో కూడా 6 లక్షల కొత్త నోట్ల లంచం తీసుకొని కొత్త రికార్డు కొట్టేసిండు. సారు పేరు రమణ నాయక్, నల్గొండల ఒక సర్కార్ ఆఫీసర్. పుష్కరాల బిల్లు పాస్ చేసేందుకు కాంట్రాక్టర్ తన 18 లక్షల లంచం అడిగిండట. గంత ఇయ్యలేను సారు అని బతిమిలాడితే ఆఫర్లు డిస్కౌంట్లు అన్ని తీసేసి 6 లక్షల లంచం కాడికి బేరం కుదిరింది. ఒక్కపారే గంత పైకం బ్యాంకులో ఇయ్యరు సారు, చెక్కులో నెలకిస్తీలో కడతా అంటే ఒప్పుకోలేదట. కడక్ కడక్ నోట్లు బ్యాంకులకెళ్ళి ఎట్లా తెచ్చుకోవాలో లంచం తీసుకునే సారే సలహా ఇచ్చిండు. ఏమీ లేదు, కరెంట్ అకౌంట్ నుంచి దొరికితే వస్తున్నాయి, ఇప్పుడు 6 లక్షలు క్యాష్ రూపాయలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి చెప్పాడు. గదన్నట్టు సారు సలహా పాటించి మొత్తం పైకం తీసుకొని ఆఫీస్కు పోతే, నేను లేను నా కింద ఆఫీసర్ ఉంటాడు, ఆయన కియ్యుండ్రి నేనొచ్చి తీసుకుంటా అన్నాడట. అయితే కాంట్రాక్టర్ అన్న కూడా తెలివిగల్లోడే ఉన్నట్టున్నది. లంచం ముచ్చట ముందే ఏసీ బోల షోలో ఊదిండట. ఇంగే ఉంది, రమణ సారు చెప్పిన మనిషి లంచం తీసుకుంటుంటే దొరికించుకుండ్రు ఏసీ బోళ్ళు. పట్నంలోకెళ్ళి వచ్చినాక సార్ను కూడా అనగబట్టిండ్రు. ఇప్పుడు చెప్పుండ్రి, నోట్లు రద్దు చేసినంత మాత్రాన దేశంలో అవినీతి తగ్గుతుందా? పాత నోట్లకు బదులు కొత్త నోట్లు తీసుకుంటాను గంతే. మునుపు కంటే పెద్ద నోట్లు వచ్చినాయి కాబట్టి లంచాలు కూడా పెద్దగానే అడుగుతుండ్రు. ఆహా,
పండుగలు అంటే మన తాన్నే వరుసెమ్మటి వస్తూనే ఉంటాయి. ఓ 4 రోజులు సెలవులు దొరికితే మంచిగుండు అన్ని చూసొస్తూ అని అనిపిస్తుంది. తెలంగాణ అంతా పండగలు పబ్బాలతోని కలకల్లాడుతుంది అనుకో రాజుండ్రి. ఆదిలాబాద్ జిల్లాల నాగోబా జాతర జోరుగా నడుస్తున్నది. మోస్రమోంశఫుళ్ళు గుడిని శుద్ధి చేసి నాగోబాకు అభిషేకం చేసిండ్రు. ఆడబిడ్డలు అల్లుళ్ళు కలిసి పాత ఫుట్టను దొవ్వి కొత్త ఫుట్టను తయారు చేసిండ్రు. ఆ ఫుట్టమట్టితోని దేవుళ్ళ బొమ్మలను తయారు చేసి కొలుసుకుండ్రు బతుకులు. గిరిజనుల డోల్ సఫుళ్ళు ఆటలు పాటలతోని ధూమ్ ధామ్ చేసిండ్రు. దర్బారు పెట్టినాడు గిరిజనులు సర్కారుకు అలా సమస్యలన్నీ చెప్పుకుండ్రు. ఇక 7 ఫాయిల దుర్గమ్మ జాతర మస్తు సంబరంగా నడిచింది. ఎక్కడెక్కడికి వెళ్ళి మస్తు మంది బతుకులు వచ్చి దుర్గమ్మ దర్శనం చేసుకొని పోయిండ్రు. ఇక సూర్యాపేట జిల్లాల జాన్ఫాడ్ దగ్గర ఉర్సు మస్తు సంబరం అనిపించింది. పట్నంకెళ్ళి గంధం తీసుకుపోయి జాన్ఫాడ్ గల్లీలలో ఊరేగిచ్చిండ్రు. జాన్ఫాడ్ సైదన్న దీవనార్థుల కోసానికి 1000 మంది వచ్చిండ్రు. చాయ్ ఏంటిదే రంగు చూస్తే మంచిగానే ఉన్నారు కానీ రుచి చూస్తేనేమో ఒగరొగరు అనిపిస్తుంది. చాపత్త నిన్నది కూడా వేసినావా ఏంటిది? ఓ దొరవారికి ఏం పని లేదా? పురుసాతుగా చాయ్ తాగుతున్నాడు ఏంటి? సార్ చేంజ్ లేదు సార్. లేరా? మరి అయితే రేమాత నగర్ల కాడికి వచ్చి తీసుకో. 2000 देते एकर कौन दिया आपको परमिशन? नहीं ये सब गरीब लोग है, सब रोड पे चले तो कांच नहीं है सब रोड पे ఓ పొడా నీకు దండం పెడతారా నాయన మళ్ళా లోలు పెట్టుకుంటున్నావేంద్రా? जेसीबी लगा के पूरा निकाल देते. हाँ సత్తి ఏడుకోయినా లొల్లి పెట్టుకుంటున్నావేంద్రా? నీ కంపనోరోడు ఎక్కడికెంచో. చిల్లర నువ్వు వచ్చిస్తావా? మళ్ళా సర్కారు ఇచ్చిన నోట్లకి ఇలువ లేదు, చిల్లర లేదు. అంటే కడేం వేసుకొని వస్తే బుగులు పడతా అనుకుంటున్నావా? గ్యాస్ ఫైల్ నేను ఎత్తి ఇట్లా పెట్టి ఎంటికలానికి ఆలబెడతా ఏమనుకున్నావు? నైదేతే देव लेव पूरा लेव देख ले तुम कल सुबह. हाँ ఓ అన్న నేను రేపు వచ్చిస్తాగా నన్ను ఇడిచిపెట్టే ఏమనుకోకు. కోపం వస్తున్నదా? నిజంగా వచ్చిందా కోపం? కోపం వచ్చినప్పుడు చక్కెర బుక్కు బూకరోళ్ళు అనుకుంటారు అనుకోకు. నీ అంతలు నువ్వే బుక్కు ఇట్లా తీసుకొని. ఇప్పుడు చూడు ఏయ్ అల్ల పడ్డా తక్కువ అవుతుంది. ఎందుకురా సత్తి నీకు ఈ చిల్లర పంచాదులు అవసరం అంటవా? చిల్లర పంచాదులు కారాక చక్కెర పంచాదులు. ఏమైంది? ఉప్పు కారం తింటావా? గంటగానం వస్తున్నారు కోపము. తింటావు? ఏం పేరు నీ పేరు? బుక్కు చక్కెర అది చల్లవాడ రాజరా చల్లవాడుతుంది. సత్తిగా నువ్వు ఇట్లా పిస పిస చేస్తావంటే నేను ఆడికొచ్చి 2 తలిగిస్తా. ఏమనుకుంటున్నావు నువ్వు? అక్క నీకు కూడా కోపం ఎక్కువ వస్తుంటది కదా. దగ్గర ఉండింటనా అర్ధ కిలో చక్కెర నోట్లో పోస్తుంటి జప్పున తక్కువ అవుతుండే అప్పుడు అప్పట్లోనే. చక్కెర బుక్కితే కోపం తగ్గుడైంద్రో. నువ్వు మళ్ళా ఏదో ప్రయోగాలు చేస్తున్నావు కదా. తన కోపమే తనకు బీఫీ తన చక్కెర తనకు రస్క తీయని చక్కెరి దయ్యం సుత్తం బగు మందిలో సత్తి. ఏంద్రో తాకులాట పెట్టి తమాషా చూస్తున్నట్టు ఇదేం చక్కదనం? ఆలనే తిట్టి మళ్ళీ ఆల నోట్ల చక్కెర పోసుడేంది? ఎవరు చెప్పారు నీకు? ఈ ముచ్చట నీ అసంటోళ్ళు నా అసంటోళ్ళు చెప్పింది కారాక. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు పరిష్కాలు చేసి చెప్పిండ్రు కోపానికి మందు చక్కెరేనంట. అదేదో యూనివర్సిటీలు పరీక్షలు చేసి చెప్పిర్రు. అది చూసి నువ్వు ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నావు మంది మీద. అంతే కదక్క. ఉప్పు తింటే కోపం పెరిగినప్పుడు చక్కెర తింటే కోపం తక్కువ అవుతుంది. కుక్కలు ఎవరిని అరవకుండా యూటెక్ కూడా వేయాలి. అక్కడ దిక్కు చూడకుండా మా ఎక్కున్నారు అక్కడ ఇక్కడ. అక్క నీ దిక్కు వస్తున్నాయి. జరుగు జరుగు అక్కడ జరుగు. అది కాదు సత్తి, కోపం రానికంటే ఆ కోపాన్ని తగ్గించుకోనికే ఎక్కువ శక్తి అవసరం తమ్మి. చక్కెరలా గ్లూకోజ్ అని ఉంటది కదా, అది తగ్గిస్తుందట. అక్క మన గల్లీలో ఒక ఆయన దినాం దాగొస్తారు కదా అక్క. అలా పెన్లో మేము కోపంతో తిడుతుంటారు, కొట్లాట అవుతుంది. అప్పుడే ఆమె నోట్లో చక్కెర పోయాలక్క. కోపం రాదు, తిట్టరు, కొట్లాట గారిగా. చక్కెర నోట్లో పోసే లోపే ఇయ్యాల మయ్యర దంచుతాడు. ఊకుంటదారా? అక్క చక్కెరతో గోళీలు చేసి కోపం తక్కువ చేసే మైమగాల గోళీలు అంటా నమ్ముతా. మస్తు పైసలు వస్తాయి అక్క. బో నీ అసంటి తొలివి ఇంకెవ్వరికి లేదుగా. నువ్వు ఒక్కడవే అమ్ముతామని చూస్తుర్రు అందరు. అక్క రాముడిదేవ్ బాబా స్వామికి తెలవాలే గాని పాతంజలి కోపం చక్కెర గోళీలు అంతా తయారు చేసి అమ్ముతారు కదా అక్క. అయినా నువ్వు ఇప్పుడు చెప్పినావు కదా ఎవరింట్లో వాళ్ళే చక్కెర బుక్తారు అలా కోపం వస్తే. అయినా కోపం అందరికి రాదురా. జీతం రాని నౌకరు ఉండరు, కోపం లేని మనిషి ఉండడు. కర్ర లేకపోతే గొర్రె కూడా కరుస్తుంది అక్క. అందుకే చక్కెర పట్టుకొని తిరుగుతున్నా. కోపం తక్కువ అవుతుంది. ఎలా నిన్ను తిడుతున్నా? ఏం తిడతలే, కోపమే వస్తలే నాకు. చేసిన చాలు కానీ చక్క ఇంటికి వచ్చి
అక్క మింట్రోళ్ళు ఉంటారు కదా అక్క, ఏరే దేశఫల మీద చక్కెర జల్లాలి ఇట్లా నోట్లల్లా, అప్పుడే కోపం తక్కువ అవుతుంది. వాళ్ళు మనతో కొట్లాడరు. తుఫాకులలో మొత్తం చక్కెర గోళీలు నింపి కొట్టాలి, చల్లబడతారు. అప్పుడు ఎవ్వరు కొట్లాడరు, మంచిగా ఉంటుంది, మస్తు జోక్ వస్తుంది. చేతిలో పెట్టుకో, ఎప్పుడైనా కోపం వస్తే బుక్కు. ఏ జోడబాయి ఉన్న దాంట్లో ముఖేష్ లెక్క అవుతావు నువ్వు. ఆ అంగట్ల బియ్యం రేట్లు చూస్తే ఆన్నే సగం ఆకలి చచ్చిపోతుంది. ఆగో గట్లున్నాయి, ఏవి ముట్టుకున్నా 30-40కి తక్కువనే లేవు. ఇక బాస్మతి బియ్యం అయితే మనసుంటోళ్ళని తినేటట్టే లేదు. పోని అంత రేటు పెట్టి కొనుక్కొని వండుకున్నాక అన్నం ఎట్లా ఏం తెలియదు, మెత్త కావచ్చు, దొడ్డు ఉండొచ్చు. పోయి దుక్న పైన అడిగితే నీ కథ మంచిగానే ఉంది, మాదేముందమ్మా షాపులకి ఇట్లా వండిస్తామా ఏంది, మేము కూడా మిల్లుకాడికి వేసుకొచ్చుకొని మీకు అమ్ముతాం అని చేతులు దులుపుకుంటాడు. మనకి తిప్పలు ఎప్పుడు ఉండేటే కానీ గీ వార్త చూడండి. అందరు బువ్వ తింటున్నట్టున్నారు కదా, ఒక పారి గిన్నెల మెతుకులను చూడండి ఎట్లున్నాయి, తెల్లగా మల్లె సుక్క లెక్క మెరుస్తున్నాయిలే, సన్నగా పుల్లలు ముద్దు కొడుతున్నాయి. లేకుంటే మనకు నోట్లోకి పోదు కదా. మంచిగా పాలిష్ పట్టిన బియ్యమాయే, మురుసుకుంటా 3 ముద్దలు ఎక్కువనే తింటాం. అన్నం అందం చూస్తున్నాం కానీ ఆరోగ్యాన్ని మర్చిపోతున్నాం. పాలిష్ బియ్యం బువ్వ తింటే అడ్డమైన రోగాలు వస్తాయట, తీపి రోగం జల్దిన మోపైతుందట. మేం కాదు, ఏ తిండి తింటే పేయికి మంచిదో బగ్గ తెలిసిన శాస్త్రవేత్తలు చెప్పిన ముచ్చటిది. సన్నగా ముద్దు గనవాడాలని మిల్లుల గట్టిగా పాలిష్ పట్టే వరకు బియ్యం గింజల మీదుండే పొట్టు కొట్టుకోవద్దట. రోగాలు నొప్పులు రాకుండా చూసే మంచి విటమిన్లు అందులోనే ఉంటాయట. పాలిష్ చేసినప్పుడు విటమిన్లు కొట్టుకుపోయి ఒట్టి గింజలను మనం ఉడకబెట్టుకొని తింటున్నాం అన్నట్టు. ఇట్లా కొంత పానాలు ఖరాబ్ అవుతున్నాయట. కానీ వెనకటి ఎట్లుండే, ఇంట్లోనే వడ్లను దంచేటోళ్ళు. గా దంపుడు బియ్యం ఎర్రగా అనిపించినా బువ్వ వండుకొని తింటే రుచికి రుచి ఉండేది, పేయికి బలం వచ్చేది. దంపుడు బియ్యం గంజి తాగినా బలమే, అందుకే అప్పటోళ్ళు అంత గట్టిగా ఉన్నారు. కానీ మనం మళ్ళా కూడా దంపుడు బియ్యం బువ్వ తింటాం. ఎప్పుడో తెలుసునా, ఏ బయట దేశపోవడో మంచి విటమిన్లు ఉంటాయని చెప్పి దంపుడు బియ్యం తెచ్చి అమ్మితే గప్పుడు ఎగబడి తింటాం. అంతదాకా మనకైతే సోయి రాదు. మంచిది కాదట పాలిష్ బియ్యం బువ్వ, పట్టాల్సిందే దంపుడు బియ్యం తొవ్వ. కారు తీసుకుంటూ 6 లక్షల లంచం, లేకుంటే బాధపడుతుందేమో తిండి కంచం. అంతటా పండగల సంబురం ఎట్లా జరిగినాయో చూద్దాం మనం. చక్కెర బుక్కిస్తున్న సత్తి, తన కోఫమే తనకు బీఫీ, తన చక్కెరే తనకు రస్క, తీయని చక్కరి దయ్యం సుత్తం బగు మందిలో సత్తి. ఏలటికి ముచ్చట్లు అయిపోయినాయి, మనం మళ్ళా కలుద్దాం. నమస్తే.